హలో 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 ఎవరు? గుడ్ మార్నింగ్ సార్, నేను టాటా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, చెప్పండి. మీరు ఏమన్నా న్యూ పాలసీ రిక్వైర్మెంట్స్ వస్తున్నారా? అంటే ఎంత ఉందండి పాలసీ నార్మల్గా? మీరు ఏం చేస్తుంటారు సార్, జాబ్ ఆర్ బిజినెస్? బిజినెస్. బిజినెస్. మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ ఇయర్లీ? 25. ఇయర్లీనా? ఇయర్లీ అంటే 1.5 వస్తుందండి. ఎంత? 1.5, 1,50,000. ఓకే, అయితే మీకు ఇయర్లీ వచ్చేసి 25,000 పే చేసుకునేది ఉంటుంది సార్. ఓకే. 12 ఇయర్స్ పే చేసుకోవాలి. మీరు నవ్వుతారు ఎందుకు మరి? సారీ సార్, వెయిటింగ్ ఒక్క నిమిషం. 13th ఇయర్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. 14th ఇయర్ నుంచి 30 ఇయర్స్ దాకా మీకు ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్ లో 30,000 ఇన్కమ్ వస్తుంది. ఆఫ్టర్ 30 ఇయర్స్ అయిపోయాక మీకు 15 lakhs మీరు ఏదైతే పే చేశారో ఆ మొత్తం రిటర్న్స్ ఇవ్వబడుతుంది. యాక్చువల్లీ నాకేందంటే కొద్దిగా మీరు చెప్పేది అర్థం కావట్లేదు. నేను ఓన్లీ 9th వరకే చదువుకున్నా, 10th డిస్కంటిన్యూ. ఒకసారి PDF పెట్టగలరా? సార్ మళ్ళీ చెప్తాను, ఒక్కసారి వింటారా ప్లీజ్? ఓకే. ఈ పాలసీ వచ్చేసి మీరు 12 ఇయర్స్ పే చేసుకోవాలి, 12 సంవత్సరాలు పాలసీ అంటే కట్టుకోవాలి. ఏంటిదండి? బీమా. దేనికి బీమా? మీరు ఆఫ్టర్ ఏదన్నా మీకు ఏదన్నా ప్రాబ్లం అయ్యి మీరు ఇన్ కేస్ మీ కాడ మనీ ఉండకపోతే, అంటే హలో, మీకు ఏదైనా అర్జెంట్ అవసరం అయ్యండి మీ కాడ మనీ ఉండకపోతే ఇప్పుడున్న మీ మనీని సేవింగ్స్ చేసుకునేదాన్ని బీమా పథకాలు అని అంటారు. ఓకే. అంటే మనీ ఇప్పుడు రేపు కావాలంటే రేపు ఇచ్చేస్తారా? మీకు ఎప్పుడు కావాలి? ఇప్పుడు ఈ రోజు పే చేసుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ మీరు పే చేసుకున్నాక మీకు నెక్స్ట్ ఇయర్ మీకు అర్జెంట్ అవుతుంది, ఇన్కమ్ నా దగ్గర లేదు, ఇప్పుడు ఎలా చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏదైతే ఏ పాలసీ అయితే తీసుకున్నారో ఆ పాలసీలోకి వెళ్ళి మీరు అది మనీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే ఫస్ట్ కట్టాలా పాలసీని? ఫస్ట్ కట్టుకోవాలి సార్. అదే సార్ 25,000. మంత్లీనా ఇయర్లీనా? ఇయర్లీ సార్. సంవత్సరానికి వచ్చి 25,000 కట్టుకోవాలి. బెనిఫిట్స్? మీరు ఒకేసారి 25,000 నేను కట్టుకోలేను మేడం అని అంటే మీరు ఆఫర్లీ క్వార్టర్లీ 2 పే చేసుకోవచ్చు. అంటే హాఫ్ పే చేసుకోవచ్చు సార్ ఇయర్ మీద. ఓకే మేడం, మీరు మేనేజరా? నేనే ఏజెంట్ని సార్, అడ్వైజర్. అంటే మీరు మేడం అని అడుగుతారు కాబట్టి నేను అది చెప్తున్నా సార్. నేను అడ్వైజర్ని సార్, టాటా కంపెనీలో ఒక పార్ట్నర్ని నేను కూడా. ఓకే. ఓకే. ఇంకా బెనిఫిట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అదే సార్, మీరు 12 ఇయర్స్ పే చేసుకున్నాక ఆఫ్టర్ 30 ఇయర్స్ మీరు ఏవైతే ఇన్కమ్ సేవ్ చేసి పెట్టుకున్నారో అవి మొత్తం మీకు రిటర్న్స్ ఇస్తాము. మళ్ళీ ప్లస్ మీకు బోనస్ చార్జెస్ వస్తుంది. మేమేందంటే బిజినెస్ చేస్తుంటాం కదా, మేము డబ్బులు వడ్డీకి ఇస్తుంటాం 5%, 10% అని. ఇప్పుడు మీ దగ్గర ఇచ్చేస్తే అదే వడ్డీ మాకు వస్తున్నట్టే ఉంది కదా, బయట ఇచ్చుకుంటే మంచిది కదా. బయట ఇచ్చుకుంటే మీకు వడ్డీ ఎప్పుడు మీకు మీరు ఇంట్రెస్ట్ పెట్టుకుంటే అంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి 5 రూపీస్, ఇక్కడ 5 రూపీస్ 10 రూపీస్ ఉంది సార్. మేము 20% ఇంట్రెస్ట్ కే ఇస్తున్నాం, మీరు ఇచ్చేది 5%కి మేము ఎట్లా తీసుకుంటామండి? పర్సెంటేజ్ 10 ఉంది సార్ మా దగ్గర, 5 కాదు. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి 5% అంటే నార్మల్ గా మీకు ఇది అర్థం కాలేదా సార్? అర్థమైందిలే కానీ మేము చెప్పేది 5% లాస్ట్ లో మీకు అవి మీరు ఎంతైతే పే చేసుకున్నారో రిటర్న్ అది కూడా ఇస్తాము మేము మీకు. అర్థమైనదా? 15 lakhs మీ హ్యాండ్ లో ఎండ్ ఎవర్ లో చేస్తాం మేము. ఇప్పుడు 50,000 మేము పాలసీ కట్టినాం, 5% ఇంట్రెస్ట్ తోని 24 ఎంత చెప్పారు? ఎన్ని మంత్స్? 25,000 సార్. 12 ఇయర్స్ పే చేసుకోవాలి సార్. 12 సంవత్సరాలు కట్టుకున్న తర్వాత 13వ సంవత్సరం మీకు ఖాళీగా ఉంటుంది. 14వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల దాకా మీకు ప్రతి సంవత్సరం మీ అకౌంట్ లో 30,000 పడతాయి. ఆ 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
మీరు ఏ అయితే పే చేసుకున్నారో ఆ పే చేసిన 3 lakhs ఈ 12 lakhs మొత్తం కలిపి 15 lakhs మీకు నామినీకి అనేది ఇవ్వబడుతుంది. అదే కదా ఇప్పుడు ఏంటంటే మేము బయటికి పోతాం, ఏమైనా అయితే మా పరిస్థితి, మా పాలసీని ఎవరు కంటిన్యూ చేస్తారు? ఓకే, సరేనండి సార్. మీకు ఏదైనా అయ్యి మీకు ఏదైనా కాలు కానీ ఏదైనా ఇన్ కేస్ ఏదైనా మ్యానుఫ్యాక్చర్గా ఏదైనా అయిందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏదైనా అయినా వెహికల్ ట్రాన్స్పోర్ట్లో ఏదైనా అయినా మీకు 1 crore ఇవ్వబడుతుంది సార్. 1 crore అంటే ఇప్పుడు మేము పాలసీ 1 కోటి ఇవ్వబడుతుంది. ఏంటంటే మేము పాలసీ కట్టుకున్నాం, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, 1 crore ఇచ్చేస్తారా మీరు? ఇచ్చేస్తాం సార్. 1 crore ఏంటి, మీకు ఒక్క ఇన్సిడెంట్ జరిగితే 1 crore, 2 జరిగాయంటే మీకు 2 crore ఇస్తాం సార్. అంటే నిన్న మొన్న ఈ కట్టకున్న ముందర జరిగితే అలా మాకేం సంబంధం సార్ అవన్నీ. అదేంది మేడం, మాకు ఇస్తారనేసి మేము హోప్స్తో ఉన్నాం, మీరేమో మళ్ళా మేము బండి మీద నుంచి పడాలంటే కష్టం కదా. నిన్న మొన్న అంటే సార్ మీరు పాలసీ తీసుకున్న తరువాత అలా జరిగితే మాది బాధ్యత. ఓకే అండి. పాలసీ తీసుకోక ముందే మా మీద బాధ్యత పెట్టి మేము ఏంటంటే మొన్న బై మిస్టేక్ లా పోయి కార్ వచ్చి మమ్మల్ని గుద్దేసింది, ఆల్రెడీ హాస్పిటల్ ఉంది. అప్పుడు మీకు 1 crore వస్తుంది సార్. ఇప్పుడు మీరు ఇవ్వలేదు, కట్టలే కదా, ఇప్పుడు 1 crore ఇస్తారా మీరు ఇప్పుడు కట్టుకుంటే? ఇప్పుడు కట్టుకుంటే మేము మీకు ఇస్తాం సార్, అదే కదా చెప్తుంది. ఓకే, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలండి ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే మీకు అప్పుడు మీకు నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది సార్, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉండదు. మళ్ళా ఎంత కట్టాలి మేము? అప్పుడు మీరు 70,000 అలా కట్టాలి సార్. 70 అంటే 25 అంటే 25 50 అంటే 25,000 సార్. 25 అంటే 70 అయితే 70,000 సార్. ఇంత డబల్ 3 అవుతుందా? మీకు అప్పుడు 2 crore 3 crore 3 కోట్లు వస్తుంది సార్. మంచిదేగా 3 కోట్లు అంటే. అరే నాకు 1 కోటి రా. సరే నేను మీకు కన్ఫర్మేషన్ చేస్తానండి. మీరు మీ చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి సార్, వాళ్ళందరికీ మేము యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టేలే, కానీ మన ఇప్పుడు ఇంట్లో కూడా అడగాలి కదా, అట్లా అనేసి నేను అనేది. పర్సనల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, మన డైరెక్ట్ లేకుండా మీరు PDF పంపండి ఈ నెంబర్కి. ఈ నెంబర్కి మీరు ఒకసారి హాయ్ అని చెప్పి మీ నేమ్ పెట్టండి సార్. ఈ నెంబర్కి అంటే ఏ టైం వరకు ఉంటుంది డ్యూటీ? 6 దాకా ఉంటుంది సార్. 6 అంటే మేము 6కే నార్మల్గా రిలీవ్ అవుతాం. ఇప్పుడు నార్మల్గా మాకు కూడా బిజినెస్ టైం కదా, ఇప్పుడు మాట్లాడంటే ఇప్పుడు అంటే కస్టమర్ లేరు, ఆ టైం వరకు మాకు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నా అట్లా. ఓకే. 6 తర్వాత చేయాలంటే 6 తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తాం సార్, మీరు చేసినా పర్లేదు. ఇదే నెంబర్కి చేయాలా? ఇదే నెంబర్కి చేయాలి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? సుస్మిత సార్. సుష్మిత, అదే మళ్ళీ కాల్ చేస్తే సుష్మిత మేడం చెప్పారు కదా అనేసి మాట్లాడదామని. ఓకే సార్, పర్లేదు. ఓకే అండి.